స్తోత్ర గీతముగా నీ పాడనా, స్తోత్ర గీతముగా నీ పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీ ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి అన్నగారు చక్కగా మంచి చక్కని పాట పాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మాత్రం మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఎండ కదా, కనుక మనము కొన్ని నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. అందరూ మీరు ఉన్నటువంటి ప్లేస్లోనే మనం లేచి నిలబడగలిగితే అందరం కూడా ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రకతన మందర శందరదిరి ఎత్తినియా తురాందర రబల రబా. ఈరోజు దేవుని బలాన్ని పొందుకొని దేవుని శక్తి ద్వారా నువ్వు నడిపించి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. క్రైస్తులో 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 నీ శరీరంలో ఉన్నటువంటి భారము, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని దేవుడు ఈరోజు ఇక పునరుద్ధాన దినము రోజు తొలగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మషందరదర మందలదర కందలదర కందరదర హసియా లిపాందలదర మాసి
యెహోవా షమ్మా మాతోనున్నవాడా. Holy Spirit, in the name of Jesus, touch me, Father. Yehovah Shema మాతోనున్నవాడా. యెహోవా షమ్మా మాతోనున్నవాడా. మాతోనున్నవాడా. యెహోవా షమ్మా మాతోనున్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. అందరూ ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుడి బలాన్ని పొందుకొని నీ హృదయం అంతా కూడా తేలికకు దేవుడి మహిమతో వెళ్ళాలి. హల్లెలూయా. ఆమేన్. ఎల్ షడై సర్వశక్తిమంతుడా. ఎల్ షడై సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడై సర్వశక్తిమంతుడా. ఎల్ షడై శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా.
శాంతి నొసగువడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువడా యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన 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 నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. చెప్పండి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన 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 నీకేనయ్యా. రమ శబతురాసి లెహసికిని మందురబనాసి లిఫ్రిన్ వో రబకరే లాసల రికమ రబబబబ షేకేకే రికో తుర్బనా సందలియా లిఫ్రిన్ వో వ్రాసేకే లియాందర్ రబబబబబ షేకేకేకే తుర్రదల సందరి హెకెరియా తురందల రిబబబబబ షేకెందల రదందల రబబబబబ ఓరియాందల రషందల రబందల లిబకర్ రద 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 రబ లిఫ్రిసెందల రియాసికే లిబందల రబబబబబబబబ ఓ రంద రబబబబబబబబ. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy, 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 Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా ఆవరించు 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 ఆవరించు. రందలన మందల రబంకద రదల ఓరియా శందరల నంద రందల రబబబబబబ. Holy, 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 Holy Spirit, Holy Spirit,
హల్లెలూయా నందల చందరదరబా తురాందలరి మసైకే అందరదరదలవశయ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను ఆయన నింపబోతున్నాడు. నీ కడుపులో నుండి జీవజల నదుల వలె ప్రవహింప చేయబోతున్నాడు. ఎండిన మొద్దుల నుండి చిగురు వచ్చినట్లుగా, ఎండిన ఎముకలను జీవాత్మ కలిగింప చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థానపు ఆదివారము దినమున నిన్ను ఉజ్జీవింప చేయాలని, బలపరచాలని, ఉన్నతమైన మార్గములలో నిన్ను నాటాలని అని ఆశపడుతున్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. రెండు చేతులను పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. అవునయ్యా, ఈ ప్రాంతానికి ఎంతమంది అది వచ్చారో ఈ యొక్క ఆదివారం దినమున అందరికీ శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. అవునయ్యా, నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నామాన్ని గణపరచడానికి మేము సిద్ధమయ్యుండగా మా ఎదుట ఉన్నటువంటి శత్రువులను జయించగలిగిన కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు గమనించాలి. ఇది నా చెయ్యి విరిగిన కారణాన నేను ఇట్లా కూర్చొని చెప్పగలుగుతున్నాను. మామూలుగా అయితే లేచి నించొని చెప్పాలి. చెయ్యి విరిగిన కారణాన కూర్చొని చెప్తున్నాను. అందరూ అర్థం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. సరే, మనం ఇక దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటి ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడం అనేది మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గత కాలంలో మాట్లాడే దినము వేరు, అనుదినము ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగ అంశం ఏంటంటే, నిరీక్షణ శ్రమలో అణిగి ఉండాలి. శ్రమలలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. శ్రమలలో కూడా కొంతమందికి ఓపిక అనేది ఉండదన్నమాట. అందుకని
దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలలో నిరీక్షణ కలిగి మనము ఉండాలి. దేవుడికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం తొందరగా చూద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. హల్లెలూయా. నీతిమంతులకి అనేకమైనటువంటి ఆపదలు వస్తూ ఉంటాయని చెప్పి మన కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నీతిమంతులకి ఆపదలు వస్తాయి, కానీ వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, తప్పించును, రక్షించును అని చెప్పి ఆ వాక్యంలోనే మనం చూస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఉపద్రవం నీ మీద పడినప్పుడు మనం ఏమైపోతామంటే నిరీక్షణను కోల్పోతూ ఉంటున్నాం. అవునా కదా? దేవుడే నీతో ఉంటే నాకెందుకు ఈ శ్రమ, దేవుడే నాతో ఉంటే నాకెందుకు ఈ కష్టం, దేవుడే నాతో ఉంటే నాకెందుకు ఈ దరిద్రత అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అనుకునటం చాలా పొరపాటు. హల్లెలూయా. ఎవరికి వస్తాయి కష్టాలు, ఎవరికి వస్తాయి బాధలు అంటే నీతిమంతులకి. ఎక్కువ తగ్గించు, హమ్మింగ్ తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఎంత శ్రమ నీకు కలిగినప్పటికీ కూడా నువ్వేం కలిగి ఉండాలంట? నిరీక్షణ కలిగి ఉన్నవా? నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. ఆ మాటలో చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. మరొక్కసారి ఆ వచ్చిన మనం చదువుతామండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, అది నిరీక్షణ గలవారై సంతోషించుచు, సంతోషించుచు, తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై. ఎలా అంటండి? శ్రమ వచ్చిందని చెప్పి దేవుణ్ణి దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నా చెయ్యి విరిగింది, నా చెయ్యి విరిగినంత మాత్రాన దేవుణ్ణి నేను ఏమన్నా అంటానా? ఇది ఒక మేలుకే నాకు. హల్లెలూయా. ఇది ఒక ఆశీర్వాదమే, ఇది ఒక మేలుకే నాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, అయ్యో ఆయన దైవ సేవకుడైతే ఆయన చెయ్యి ఎందుకు ఎరిగింది, అయ్యో ఆయన పక్షముగా దేవుడు ఉంటే ఈ యొక్క ఇది ఎందుకు జరిగిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం అట్లా అనుకోకూడదు. ఎందుకంటే నిరీక్షణ, ఓపిక, సహనం, తగ్గింపు జీవితం, శ్రమలలో కూడా ఏమై ఉండాలంట? నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలలో కూడా నిరీక్షణ. ఒక తల్లిగారు ఒక ప్రాంతం నుండి, నేను ఆ ప్రాంతం పేరు నేను చెప్పను కానీ, ఆమెకి తన కుటుంబంలో ప్రాబ్లం. ఏమిటి ప్రాబ్లం అంటే, తన భర్త మార్పు లేదు అని చెప్పి నాకు చెప్పింది. చెప్పిన తర్వాత సరే మారుతాడమ్మా, ప్రార్థన చేద్దామంటే, ఏం మారుతాడో ఏమోలో అన్నట్లుగా మాట్లాడుతుంది. ఏం మారుతాడో ఏమో, నేను అందుకనే చర్చికి వెళ్ళట్లేదు, ప్రార్థనకి వెళ్ళట్లేదు, వాక్యం వినట్లేదు. ఎందుకంటే ఎందుకు అంటే నీకు ఏమి లేదు, నిరీక్షణ లేదు, నీకు ఓపిక లేదు, నీకు తగ్గింపు జీవితం లేదు. 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేరు యొద్ద ఒక వ్యక్తి ఏ విధంగా అక్కడే పడి ఉన్నాడు? నిరీక్షణతో, ఓపికతో 38 ఏండ్ల నుండి. ఈరోజు ఆ ఓపిక నీకుందా? ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దేవుణ్ణి బెదిరిస్తావా? లేకపోతే దైవ సేవకులను బెదిరిస్తావా? దేవుని పని చేసేవారిని బెదిరిస్తావా? నిరీక్షణ కలిగి ఉండాలి,
ఓపిక కలిగి ఉండాలి. ఆ తల్లిగారు చెప్తూ ఉన్నప్పుడు చర్చికి వెళ్ళడం లేదు, ప్రార్థనలకి నేను వెళ్ళడం లేదు, వాక్యం వినడం లేదు, ఇంకా ఎందుకులే అని చెప్పి వేజారిపోయాను అని చెప్పి ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె మాటలు ఎలా కనిపిస్తున్నాయంటే ఓపిక లేనటువంటి మాటలుగా కనిపిస్తూ ఉంటున్నాయి, నిరీక్షణ లేనటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి, తగ్గింపు జీవితం లేనటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి, అవిధేయత కలిగినటువంటి విధానము కనిపిస్తుంది, అవిశ్వాసం కనిపిస్తుంది. అన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసి కూడా నీ భక్తి ఏమైపోయింది అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 38 ఏండ్ల నుండి ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు యొద్ద ఏ విధంగా తగ్గించుకొని ఎప్పటికైనా నేను స్వస్థత పడుతాను అని ఎప్పుడైతే తగ్గించుకొని అక్కడే ఉన్నాడో అతని దృష్టి కోనేరు మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థత కోరుచున్నావు అని అడిగినప్పుడు ఎస్ నేను స్వస్థపడకూడుతున్నానంటే వెంటనే నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అని చెప్పాడు యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నదానికి పెద్దదానికి మనము ఓపికతో మాట్లాడాలి, తగ్గింపు జీవితంతో మాట్లాడాలి, లోబడి తత్వంతో మాట్లాడాలి. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారై శ్రమయందు ఓర్పు ఉండాలమ్మ. మొట్టమొదటిగా మనకి ఏముండాలంట? శ్రమయందు. శ్రమలు వచ్చాయని చెప్పి నీ కుటుంబం ద్వారా శ్రమలు వస్తున్నాయి, నీ బంధువుల ద్వారా శ్రమలు వస్తున్నాయి, ఇతరుల ద్వారా శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి ఓర్పుకి లేకుండా పోతుందా ఓర్పు? నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది నా పైకి కాలు దువ్వినా ఓర్పుతోనే ఉంటాను, తగ్గించుకొని ఉంటాను, లోబడి ఉంటాను. ఆయన బలిష్టమైనటువంటి హస్తము క్రింద దీన మనసు కూడునై లోబడి తలని వంచుతాను. ఈరోజు క్రైస్తత్వం చేస్తున్నటువంటి మనం ఎలా ఉండాలంట? తగ్గింపు జీవితం కావాలి, నిరీక్షణ కావాలి, శ్రమయందు ఓపిక కావాలి. ఓపిక లేకుండా ఎలా పెడితే అలాగా మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనం కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదే రోమీలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా, ఎలాగంట? పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉంటే నీలో నిరీక్షణ కలిగి ఉంటావు, నీలో తగ్గింపు జీవితం కలిగి ఉంటావు, నీవు ఆత్మీయ స్థితిలో అంచెలంచెలుగా వృద్ధి చెందుతూనే ఉంటావు. నీ మనసును నిన్ను చూడగానే ఎదుటివారు నిన్ను కనిపెట్టేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది విస్తారముగా, అమ్మా చూడండి ఎలా ఉందంట? విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకై నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్ములు నింపునుగాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉంటాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ కడుపులో నుండి జీవజల నదుల వలె ప్రవహిస్తాడో, ఎప్పుడైతే నీ నిలువెల్లా ఆయన ఉంటాడో, అప్పుడు ఆటోమేటిక్గా నీలో ఏం కలుగుతుందంట? నిరీక్షణ కలుగుతుంది, ఓపిక కలుగుతుంది, తగ్గింపు జీవితం కలుగుతుంది, లోబడే తత్వం కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది, ఓపిక కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంట? ఓపిక. కొంతమంది వారి యొక్క శరీర బలాన్ని చూసి, లేదంటే వారికి ఉన్నటువంటి డబ్బు బలాన్ని చూసి, వారికి ఉన్నటువంటి రాజకీయ బలాన్ని చూసి, వారికి ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బలాన్ని చూసి విర్రవీగుతూ ఉంటారు.
ఏ విధంగా విర్రవీగుతుంటారు? అవిధేయతగా మాట్లాడుతూ, నిరీక్షణ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. నిరీక్షణ లేకుండా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ. శ్రమ వచ్చింది, కష్టాలు వచ్చాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తారు అందరూ ఒకసారి గట్టిగా, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చదవండి తల్లి ఆ మాట. ఎవరంట? ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తిని పొందారో చేతులెత్తండి. ఒకరు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉంటే నీలో ఏం కలుగుతుంది అంటే నిరీక్షణ కలుగుతుంది. నువ్వేదో వెళ్తున్నావు, వస్తున్నావు సంఘానికి, అక్కడ కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేదు, పరిశుద్ధాత్మ యొక్క బలము లేదు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీలో లేదు. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నువ్వేదో ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తే ఆ భక్తి ద్వారా నీవు పరలోక రాజ్యానికి చేర్చబడలేవు. చేర్చబడతారా? ఆమేన్. అక్కడి నుంచి చదవండి. విస్తారమైన నిరీక్షణ, మామూలు నిరీక్షణ కాదు ఇది. ఈరోజు వాక్యంలో నేను చెప్పుతున్నటువంటి మాట ఏమిటి అంటే మామూలు నిరీక్షణ కాదు, అది విస్తారమైన నిరీక్షణ. హల్లెలూయా. ఆ నిరీక్షణ గురించి వస్తే మన మధ్య ఉన్నటువంటి ఒక అన్నగారు దూర ప్రాంతం నుంచి వింజమూరు నుండి ఈరోజే ఫోన్ చేశాడు. హల్లెలూయా. ఈరోజే ఫోన్ చేశాడు. నాకు ఎవరో తెలీదు. అయ్యా పలాని యూట్యూబ్లో యొక్క నీ వాక్యం చూసి నేను ఫోన్ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అయితే నేనేమీ చెప్పలేదు. వెంటనే ఈరోజు నేను వస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది నీకు? తగ్గింపు జీవితం కనిపిస్తుంది, లోబడే తత్వం కనిపిస్తుంది, నిరీక్షణ కనిపిస్తుంది. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. అయ్యో ఈయన చిన్న ఛానల్ ఉందే, చిన్న సేవకుడే, ఎక్కువ జనాలు లేనటువంటి సేవకుడు కాదే అని అనుకోలేదు. నిరీక్షణ కలిగాడు, తగ్గింపు జీవితం కలిగాడు, లోబడి తత్వం కలిగాడు. కానీ సేవ జనాభా వచ్చే విషయంలో తక్కువ కావచ్చు, కానీ ఆత్మీయతలో అభిషేకంలో ఎక్కువే. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఏం చూస్తారు? జనాలను చూస్తారు, మనుషులను చూస్తారు, పబ్లిసిటీని చూస్తారు, ఆర్పాటాలను చూస్తారు, కానీ నిరీక్షణ. హల్లెలూయా. ఆ సహోదరుల్లో నాకు కనిపించింది తెలుసా? నిరీక్షణ నాకు కనిపించింది, తగ్గింపు జీవితం నాకు కనిపించింది, లోబడి తత్వం నాకు కనిపిస్తుంది. వస్తాను అన్నాడు, సరే రాండి అన్నాను, వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడి నుంచి చదవండి తల్లి. నిరీక్షణ కర్తయగు దేవుడు, బాబు బాగొస్తాను చూడు, విశ్వాసము ద్వారా సమస్తానందముతోను, సమస్తానందము. ఏ ఆనందం అంట? నిరీక్షణ కలిగిన వారికి ఉన్నటువంటి ఆనందము, సంతోషం. కొంతమంది గర్వపూర్వకంగా నేను రాను పో అనవచ్చు. హల్లెలూయా. అతని కులాన్ని బట్టి, అతని మతాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి. కానీ దేవుని సన్నిధిలో సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకున్నాడో, ఆమేన్,
దేవుడు నడిపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణకర్తయగు దేవుడు ఏం చేస్తాడంటమ్మా? విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఇంకా చాలామంది రాలేదు, చాలామంది ఈరోజు రాలేదు అయినప్పుడు కూడా వచ్చినటువంటి వారు కావచ్చు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి కావచ్చు, ఇదేదో ఆషామాషిగా జరిగే ప్రార్థన కాదు, అన్ని లైవ్లు అందరిలాగా లైవ్లు ఇచ్చే ప్రార్థన కాదు. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు, అలాగే ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో ఇక్కడ వారు, మీరందరూ వెళ్ళేటప్పుడు యొక్క వాక్యం అయిపోయినప్పుడు నిరీక్షణ కలిగిన వారై సమాధానముగా ఇక్కడి నుండి వెళ్ళబోతున్నారు. అశాంతితో మీరు వెళ్ళరు, సమాధానముతో వెళ్తారు, సంతోషముతో వెళ్తారు, నమ్మకంతో వెళ్తారు, మరలా రావాలని వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకర్తకు దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? అక్కడ చదవండి. సమస్త ఆనందముతోను సమాధానము అంటే ఆనందం. ఇక్కడి నుంచి ఈ రోజు నుండి నీకు ఆనందమును దేవుడు కలుగ చేయునుగాక. కలుగ చేస్తున్నాడు. మరి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఆనందముతోను ఇక నుండి నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో సంతోషం. సమస్త దేన్ని నిమిత్తం ఆనందం? డబ్బును బట్టి ఆనందం కాదు, హోదాను బట్టి ఆనందం కాదు, ఆస్తులను బట్టి ఆనందం కాదు, పలుకుబడిని బట్టి ఆనందం కాదు. దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతావో ప్రతి దినము నీకు ఆనందమే. సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపునుగా. ఈ రోజు నుంచి సమాధానము కూడా దేవుడు నీకు కలుగ చెయ్యబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సమాధానముతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఒకటి సమస్తానందముతోను, రెండవది నీ కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు, ఓపిక లేదు, సహనము లేదు, తగ్గింపు జీవితం లేదు, నిరీక్షణ లేదు, ఎవరి స్వార్థాల వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు అంటాడు, ఈ వాక్కు ద్వారా, ఈ స్థలానికి నువ్వు వచ్చిన దాని కారణాన్ని ద్వారా దేవుడు నిన్ను సమస్తానందముతోనూ సమాధానముతోనూ నిన్ను ఆయన నింపుతున్నాడు. ఆల్రెడీ అడుగు నుండి నింపుతూ ఉన్నాడు. స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. ఆయన ఏం చేశాడంట? ఆయన పనిని ప్రారంభించాడు. శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే. శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రారుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రారుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు
ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. హల్లెలూయా. అందరూ జీవనదివై నాలో ప్రవహించితివి, జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసితివి. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసితివి. తిరిగి జీవింపచేసితివి నీలో, ఇక జీవించువాడను నీ కనుక. తిరిగి జీవింపచేసితివి నీలో, ఇక జీవించువాడను నీ కనుక. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. నా జీవితం ఒక నాటక రంగము, నా జీవితం నాటక రంగం. Amen, 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 hallelujah. నా జీవితముగా నాటక రంగముగా చీకటిరవెనుక కనుమరుగైపోగా, నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెరవెనుక కనుమరుగైపోగా, నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. హల్లెలూయా. శిథిలమైన నిన్ను ఒక రూపానికి దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చుని ఉంది. రూపం మాత్రం నాది కనిపిస్తుంది, కానీ స్వరం మాత్రం నాది కాదు. నా స్వరం మీకు తెలుసు, నాకు నత్తి, కానీ స్వరము నాది కాదు. ఆమేన్, హల్లెలూయా.
ఆ మాట చదివేసారా? అయిపోయిందా? ప్రైజ్లో 69వ కీర్తన 11వ అధ్యాయం. సరే అదే అమ్మా, 16వ కీర్తన 9 నుంచి 11 వరకు. 16, 9 నుంచి 16. కీర్తనలు 16వ అధ్యాయం 9 నుండి 11 వరకు చూద్దాం. అమ్మా, అందువలన నా హృదయము సంతోషించు. ఎందువలన? నీకు డబ్బు వస్తేనేనా సంతోషం? ఆస్తులుంటేనా సంతోషం? నీకు కాలనీ వస్తేనా సంతోషం? హల్లెలూయా. ఎందువలన అంటే ఇందువలన నాకు సంతోషం. ఎందువలన? నేనే మీకు మాత్రం ఈరోజు ఇందువలన నాకు సంతోషం. ఇది ఒక మేలుకే, ఇది ఒక ఆశీర్వాదానికే, ఒక నింద ఒక ఆశీర్వాదానికే. ప్రైజ్లో అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా ఎలాగమ్మా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకు అనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివు. చాలు. ఎందువలన? శ్రమలలో, నిందలలో, కష్టాలలో, కన్నీళ్లలో, కడగండ్లలో ఆయన నీ తోడు ఉన్నాడు, నీ నీడగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆ భక్తుడు అంటాడు, ఇందువలన నాకు సంతోషం కలుగుతుంది. శ్రమ రావడం వలన నాకు సంతోషం, కష్టం రావడం వలన నాకు సంతోషం, నా శరీరంలో అనారోగ్యం రావడం వలన నాకు సంతోషం. ఎందుకంటే తద్వారా నాకు ఏదో మేలు కలుగబోతుంది, ఏదో మేలు జరగబోతుంది. ఫస్ట్ కరోనాలో మందిరం కట్టుకోలేకపోయాను. కరోనా ఎప్పుడైతే వచ్చిందో కనీసం తిండి కూడా తినడానికి ఎవరికి అధికారం లేదు. కానీ కరోనా సమయంలో ఫస్ట్ టైం వచ్చినటువంటి కరోనాలో మందిరం కట్టుకున్నాను. రెండోసారి వచ్చింది కదా, ఆ కరోనాలో ఎవరికి ఆహారం లేదు, కానీ అప్పుడే సంశిష్టం తీసుకున్నాను. ఇంకా ఏదైనా వస్తుందేమో ఎదురు చూస్తూ ఉన్నా, ఎందుకంటే నా మేలు కొరకై. హల్లెలూయా. అందుకని శ్రమల కొరకు, నీకు శ్రమలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని బాధపడకు. ఆమేన్. ఇది రావడం నీకు మంచిది అని దావీదు భక్తుడు కూడా ఆ మాటను నీకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 20 నుండి 23 వరకు చూద్దాం. త్వరగా 71వ అధ్యాయం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగ చేసిన వాడా, నీవు మరలా మమ్మలను బ్రతికించెదవు. బాగా గుర్తుంచుకోవాలి ఈ వాక్యాన్ని. ఏంటంట? అనేకమైన కఠినమైన బాధలను కలుగచేయువాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించెదవు, మరలా నీవు నన్ను బాగు చేసేదవు, మరలా నాకు నీవు ఆశీర్వాదం ఇచ్చేదవు, మరలా నీవు నన్ను బలపరిచేదవు, మరలా నన్ను నీవు ఉన్నతమైన స్థానంలో ఉంచేదవు. బాధలున్నాయని, కష్టాలున్నాయని, కన్నీళ్ళున్నాయని దేవుని దృష్టిని నీ వైపు లేదు అని అనుకోవద్దు.
దేవుని యొక్క దృష్టి నీ వైపు లేదని అనుకోవద్దు. ఆ వాక్యంలో చాలా చక్కటి మాటను ఒక భక్తుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమంటట? అనేకమైన కఠినమైన బాధలు పెట్టువాడా. ఎందుకు పెడుతున్నాడు బాధలు? ఎందుకు పెడతాడు? నీకు తెలియపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ఆత్మీయ స్థితిలో ఎదుగుదల చేయడానికి. అంతే. అయ్యో నాకే బాధలు పెడతావా, నాకే కష్టాలు పెడతావా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను కదా, నేను నీ నామంలో మారు మనసు పొంది ఉన్నాను కదా, నీటి ద్వారా బాప్తిసం పొంది ఉన్నాను కదా, ఆదివారం కానుకలు విత్తుతున్నాను కదా, దశమ భాగాలు విత్తుతున్నాను కదా, మరి ఎందుకు నాకే ఎందుకు? నా ప్రక్కన వారు బహుగా బలపడిపోతున్నారు, బహుగా ఆర్థికంగా ఐశ్వర్యవంతులైపోతున్నారు, మరి నేనెందుకు కావటం లేదు అని చెప్పి అనుకోవద్దు. ఆమేన్. నీకు ఒక బాధ వచ్చింది అంటే, ఒక కష్టం నీకు వచ్చిందంటే, నిన్ను దేవుడు వాడుకోవడానికి మాత్రమే. హల్లెలూయా. మహా కఠినమైన బాధలు పెట్టుచున్నవాడా. ఎంత మాట. అయితే నా ప్రాణమును నువ్వేం చేస్తావంట? పాతాళమునకు అప్పగించవు. బాధలు పెడుతున్నాడు, నేను చచ్చిపోతాను అనుకోవడానికి లేదు. ఆ బాధలలో, శ్రమలలో, కష్టాలలో ఆయన నీ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. విరోధుల అంబులకు అప్పగించక నా విరోధుల అంబులకు అప్పగించక నా కవచం నీవై నన్ను కాపాడితివే. విరోధుల అంబులకు అప్పగించక నా కవచం నీవై నన్ను కాపాడితివే. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోటతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోటతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపా ఐశ్వర్యముతో నన్ను నింపితివి.
నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపాఐశ్వర్యముతో నన్ను నింపితివి. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. నీవే నా ఆధారము యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. సామెతలు 10:28. త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. త్వర చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం. నీతి మంతుల ఆశ సంతోషమును పుట్టించును, భక్తిహీనుల ఆశ ఏమైపోయినంట? ఆగమ అంటే ఏంటి? ఇది హైదరాబాద్ లాంగ్వేజ్ అనుకుంటున్నాం. ఆగమ. అయ్యో ఆ వ్యక్తి ఆగమైపోయాడే, ఆ మనుషుడు ఆగమైపోయాడు అని చెప్పి హైదరాబాద్ లాంగ్వేజ్లో మాత్రం ఆగమైపోయాడు అని అర్థమవుతుంది. మనకి ఆగమంటే అర్థం ఏంటి? బైబిల్ వాక్యంలో మీరు అర్థం చేసుకున్నటువంటి బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీతిమంతుల యొక్క ఆశ ఏంటంట? నేను అనుకుంటున్నాను ప్రపంచంలోనే ఒక గొప్ప పరిచర్య చేయాలని. కానీ ఆశను దేవుడు తెరుస్తాడా లేదా? కానీ భక్తిహీనుల ఆశ ఏంటంట? ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నాం, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అంటే ఇప్పుడే 10 రూపాయలు సంపాదించుకోవాలి, బ్యాంకులో వేసుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి. ఆడపిల్లలు కలిగిన వాళ్ళమి, లేదంటే మగపిల్లలు కలిగిన వాళ్ళు పలాని అని చెప్పి భక్తిహీనుల ఆశ ఎలా ఉంటుందంట? ముందు జాగ్రత్తగా డబ్బుని బ్యాంకులో బ్యాలెన్స్గా వేసుకొని ఉంటారు. నీతిమంతుల ఆశ ఏంటి తెలుసా? ఇప్పటికి నా బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. హల్లెలూయా. ఉండకూడదని కాదు, లేదు అంటే విశ్వాసముతో వెళ్ళిపోతూ ఉంటున్నాం పరిచర్యకి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నీతిమంతుల ఆశ ఏంటంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పరిచర్య చేయాలని ఆశ. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే. ఆశపడడం తప్ప అమ్మా? ఆశపడడం తప్ప? డబ్బు ఆశపడడం తప్పు. దేవుని ఆత్మను సంపాదించాలని, అనేకులను బలపరచాలని ఆశపడడం తప్ప కాదు? చెప్పాలి. తప్పు కాదు. ఆమేన్. కానీ నా ఆశను దేవుడు త్వరగానే తీర్చబోతున్నాడు. హల్లెలూయా. రేపు మన 15వ తారీఖు ఉదయం పూట 10 గంటలకి నెల్లూరు కపాటిపాలెంలో స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థన అక్కడ జరగబోతుంది. చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అలాగే రేపు 11వ తారీఖు కందుకూరులో అక్కడ కూడా ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకని అంటే ప్రతి ఒక్క ఏరియాలో అనేక పరిచర్య చేయాలని మా ఆశ. కానీ ఆయన తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీతిమంతుల యొక్క ఆశ ఏమైపోద్దంట? నీతిమంతులకి ఏమీ వద్దు, బంగారం వద్దు, డబ్బు వద్దు, ఆస్తులు వద్దు, హోదాలు వద్దు, మరొకటి ప్లాట్లు వద్దు, స్థలాలు వద్దు. వాటి మీద ఆశపడు. నీతిమంతుడికి ఏం కావాలంటే దేవుడు ఉంటే చాలు అనుకుంటాడు. కానీ భక్తిహీనులు ఏం చేస్తాడు? ఇదిగో నా ఆస్తి ఇది, నా వాటా ఇది, నా భాగం ఇది, నా బ్యాలెన్స్ ఇది, నా డబ్బులు ఇవి అని చెప్పి భక్తిహీనటువంటి మాటలు. దేవుడు సృష్టిని బట్టి దేవుడు సృష్టించాడు బంగారాన్ని, వెండిని, వాటిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు.
అది కూడా అన్య దేవత అని బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నీవు నీ బంగారాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు, వెండిని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు, డబ్బుని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు. అదే దేవుని ప్రేమించగలిగితే అన్నీ నీకు వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని భక్తిహీనుల ఆశ ఏంటంటే, భక్తిహీనులు ఏం ఆశపడుతుంటారు? ఇదిగో నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళది కావాలి, వీళ్ళది కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. అలాగే ఆ డబ్బు సంపాదించుకోవాలి, ఈ డబ్బు సంపాదించుకోవాలి, ఆ ప్లాట్లు ఈ ప్లాట్లు సంపాదించుకోవాలి, అక్కడ అది చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ అది చేయాలి అని చెప్పి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, అంతా నాకే కావాలని చెప్పి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇటువంటి ఆలోచనలు, దురాలోచనలు చేసినప్పుడు, దుష్టాలోచనలు చేసినప్పుడు నువ్వు తర్వాత ఏమైపోతావు అంట? ఆగమాగమైపోతావు. కానీ భక్తిహీనుల ఆశ అంట ఏమైపోద్దంట? భక్తిహీనుల ఆశ భంగమైపోవును, ఆగమైపోవును. నీతిమంతుల ఆశ, నీతిమంతుల ఆశ అమ్మా సంతోషపరచును. హల్లెలూయా. నన్ను దేవుడు సంతోషపరుస్తున్నాడని నాకు తెలిసిపోయింది. హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 చూద్దాను. త్వరగా ముగించేస్తున్నాను. ఇంకొక వాక్యం ఉంది, అది కూడా చెప్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వరకు త్వరగా. ప్రైజ్ ది లార్డ్. త్వరగా చదవాలి, సమయం లేదు. అంజూరపు చెట్టు పుయ్యుకుండినను, ద్రాక్ష చెట్టు ఫలించక ఉండినను, ఒలివ చెట్టు కాపు లేకుండా ఉండినను, చేనులోని పైరు పంటకు రాకుండా ఉండినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఏందంట? అన్ని నీకు వ్యతిరేకంగా అయింది. వ్యతిరేకంగా అయిన వాళ్ళు కొంతమంది నా మీద కోపడుతుంటారు, ఏమైందిలే అని. నా మీద, దేవుడి మీద కోపడుతూ ఉంటారు. శాలలో పశువు లేకపోయినా, దొడ్డులో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా నేను చలించను. ఆనందముతో, సంతోషముతో గంతులు వేసేదను. ఎందుకు? దేవుడు నాతో ఉన్నాడు, తద్వారా నాకు త్వరగా ఆశీర్వాదం రాబోతుంది అని అర్థం. కొంతమంది ఆ పొలం దగ్గర కూర్చొని ఏడుస్తూ దుఃఖపెడుతూ ఉంటారు, అయ్యో కింద పడి దొర్లాడుతూ ఉంటారు. ఎందుకు దొర్లాడుతారు తెలుసా? కొంతమంది రైతులు కింద పడి దొర్లాడుతూ ఉంటారు, అయ్యో నా పంట అంతా నాశనం అయిపోయింది. ఎందుకు దొర్లాడుతారు తెలుసా? మనకేదో ఆహారం పంచిపెట్టాలని కాదు, వాళ్ళకి నష్టపోయారని, చాలా నష్టం వచ్చేసిందని, నాకు డబ్బులు రావే, నేను పెట్టుకున్న పెట్టుబడి రాదే అని చెప్పి అందుకు ఆడస్తారు. కానీ ఈ వ్యక్తి అంటాడు, అంజూరపు చెట్టు పొయ్యకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, దొడ్డులో పశువులు లేకపోయినను, శేలలో ఆవులు లేకపోయినను, నేను ఆనందముతో సంతోషముతో ఉండేదను అన్నాడు. అమ్మారు చదవని చివరి మాట, ఎవరి యందు ఆనందించెదరు? యెహోవా యందు నేను ఆనందించేదను. అమ్మా, నిద్రమత్తులో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే హల్లు చెప్పండి ఒకసారి. సంతోషం ఉన్నవారు ఒకసారి హల్లు చెప్పండి. నిద్రమత్తులో ఉన్నవారు హల్లు చెప్పండి. అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. యెహోవా యందు ఆనందించేదను. కొంతమంది ఆనందం, డబ్బు యందు ఆనందం, స్త్రీల నందు ఆనందం, పురుషుల యందు ఆనందం, ఇంకా ఇల్లులందు ఆనందం, మరొకటి ఎన్నో లోక సంబంధములో సారాన్ని పీల్చాలని ఆనందం, అనుభవించాలని ఆనందం, సినిమాలు చూడాలని ఆనందం, ఫేస్బుక్ చూడాలని ఆనందం,
వాట్సాప్లో ఉండాలని ఆనందం. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీ ఆనందం ఎవరంట? ఎవరమ్మా ఆనందం? యెహోవాయే నా ఆనందం. చదవండి అమ్మా, చదవాలి త్వరగా. నేను యెహోవా యందు ఆనందించెదను. మరి ఆనందించకుండా నీకు డబ్బులు లేవని చెప్పి ఆదివారాలు పనికి వెళ్ళిపోతున్నావు ఎందుకని? యెహోవా యందు ఆనందించిన మాటని కొట్టివేసావా? కొంతమంది ఆదివారాలు ప్రార్థనకు రాకుండా ఆ దేవుడికి తెలుసులని చెప్పి వారి యొక్క వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు. సండే సర్వీస్కి రావట్లేదు. 5వ తారీఖు స్వస్థత విడుదల అభిషేక ప్రార్థన జరుగుతుంటే దానికి కొంతమంది మిస్ అందరూ బయట వాళ్ళు వస్తున్నారు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకని? ఆయనలో ఆనందించడం కంటే నీకు లోకములో ఆనందించాలి, లోక సంపాదనలో పడిపోవాలి, లోకములో బ్రతకాలి, లోకములో పోగు వేసుకోవాలని నువ్వు ఆనందిస్తున్నావే తప్ప దేవుని ఆనందాన్ని పొందుకోవాలి. ఈరోజు పని లేకపోయినా పర్వాలేదు, ఈరోజు ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను దేవుళ్ళు ఆనందించాలని ఆశతో ఆ పనిని అటు పక్కన పడేసి ఆదివారం చర్చికి రాగలుగుతున్నావా? 5వ తారీఖు హీలింగ్ సర్వీస్కి రాగలుగుతున్నావా? నెల్లూరు ప్రాంతానికి రాగలుగుతున్నావా? హల్లెలూయా. ఆలోచన చేయండి. అసలు ఆనందం ఉందా? నీ ఆనందం ఈ వాక్యాన్ని బట్టి నిన్ను దేవుడు తేటపరిచేశాడు. నీ ఆనందం ఏం తెలుసా? లోకములో బ్రతకాలి, లోకములో తినాలి, లోకములో సంపాదించుకోవాలి, నలుగురితో నేను కూడా ఉండాలి అనే ఒక ఆనందం తప్ప దేవునిలో ఆనందం. ఫిలిప్పు 4:4 కూడా ఒక మాట ఉంది, నేను ఆనందించేదను ఎల్లప్పుడూ. నేను ప్రభు ఎవరినందు? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఏ విషయం అందు ఆనందించాలి? నీ చేతి నిండా నీ అకౌంట్లో ఎవరైనా ₹1,00,00,000 ఇస్తే లోక సంబంధమైన ఆనందం వచ్చేస్తుంది. నాకు నా పిల్లలకి ఉంటుందిలే అని. ఆమేన్. కానీ ఆ భక్తుడు అంటాడు, నేను అంటున్నాను, నువ్వు అంటున్నావు, ఏమంటే యెహోవా యందు ఆనందించడమే. ఎంత నష్టపోయినా, శరీరములో ఆరోగ్యాన్ని నష్టపోయినా, కుటుంబంలో ఆర్థికంగా నష్టపోయినా, వ్యాపారంలో బిజినెస్లో నష్టపోయినా, నేను యెహోవా యందు అనుదినము ఆనందిస్తూనే ఉంటా. ఆ విధంగా నువ్వు ఆనందిస్తున్నప్పుడు సాతానుగాడు ఏం చేస్తా తెలుసా? ఇదేం పిచ్చోడా, ఈ లోకంలో బ్రతకాలని నీకు లేదా? డబ్బులు సంపాదించుకోని లేదా? బంగారం పెట్టుకోవాలని లేదా? ఆస్తి సంపాదించుకోవాలని లేదా? రేపు ఏదైనా అవసరం వస్తే నీ బంగారం కుదువ పెట్టుకుని నీకు డబ్బు ఏదన్నా అక్కడ అమ్ముకోవాలని నీకు ఆశ లేదా? సంపాదించుకోవాలని ఆశ లేదా? ఎప్పుడు ప్రార్థన అంటే ఎలాగా అంటాడు అపవాదిగాడు. నీ బంగారం నిన్ను కాపాడదు, నీ వెండి నిన్ను కాపాడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. ఏం తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అధికారాలు పోస్టులు నీకు వచ్చినా, నేను యెహోవా యందు ఆనందించెదను.
ఆదివారం నాడు ₹1,00,00,000 వచ్చి సీఎం గారు ఇస్తున్నారు అన్న కానీ మనము అక్కడికంటే కూడా ఇక్కడ ఏంటంట ఆనందం, పరమానందం. ప్రైజ్ ది లార్డ్. చదవండి, అమ్మాట చదవండి. మెత్తపడుతున్నారు ఏంటయ్యా? నా రక్షణకర్తయగు నా దేవుని యందు. అబ్బా, నా రక్షణకర్త అయిన దేవుడు నాకు తెలియదా? నాకు జాబ్ ఇవ్వాలని దేవుడికి తెలియదా? నన్ను రక్షించే దేవుడు నన్ను నా బాగోగులు తెలియదా? నాకు ఎప్పుడు ఇవ్వాలో తెలీదా? ఆదివారాలు మిస్ అయ్యి వెళ్తావా? ఆదివారాలు 5వ తారీఖు మిస్ అయ్యి వెళ్ళిపోతావా? ఫెయిల్ అయిపోతావా దేవుని దృష్టిలో? సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు ఆనందించేదను. తర్వాత ఏం బలం అంట? నేను చెప్తున్నా చూడండి. ఏం బలం? ఎవరి వలన నీకు బలం రాదు. యెహోవా వలన, నా వైపు చూడండి, యెహోవా వలనే నాకు బలం, ఆయన ద్వారానే నాకు బలం. ఎవరి వలన బలం? నాకు లేదా? లేదు, మా తల్లిదండ్రులు నాకు వస్తే నాకు బలం, బంధుమిత్రులు ఉంటే బలం, బంధుత్వం ఉంటే బలం అనుకోవద్దు. వారిలో ఒంటరైన వారు 1000 మంది జనములగును అని బైబిల్ వాక్యం రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందే నేను నా బలం. ఎవరి యందు నా బలం? డబ్బును చూసుకొని బలాన్ని చూపించొద్దు. నీ శరీరంలో బలం ఉందని చెప్పి నీ బలాన్ని వీచేయొద్దు. నీకు నోరు ఉందని చెప్పి నీ నోటిని వీచేయొద్దు. యెహోవాయే నా బలం అని చెప్పి ముందుకు సాగిపో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. 8 కూడా చదివారా? 18 కూడా ఓకే. ఫిలిప్పీ 4:4 ఏముందంట? ప్రభు యందు ఆనందించెదను. ఎప్పుడు ఆనందిస్తాడంట? ఎల్లప్పుడూ ఆనందించెదను. ఎప్పుడు ఆనందిస్తారంటమ్మా? కొంచెంసేపు డబ్బు ఉన్నప్పుడు ఆనందించి, డబ్బు లేనప్పుడు ఆనందించి, ఉద్యోగం ఉన్నప్పుడు ఆనందించి, ఉద్యోగం లేనప్పుడు ఆనందించి, చెయ్యి బాగున్నప్పుడు ఆనందించి, చెయ్యి విరిగితే ఆనందం లేకుండా ఉంటావా? చెప్పరేంటమ్మా? మీరు తలవపండి, మౌనంగా ఉండొద్దు. నా ముందు కూర్చొని కడగడ హుషారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కనబడేటువంటి వాక్యం మీ హృదయంలోకి దేవుడు పంపిస్తూ ఉండగా మౌనం ఎలా ఉండగలుగుతున్నారు మీరు? దేవుని నామమునకి మహిమ కలుగును గాక. కమార్ చదవండి. చివరిగా ఫిలిప్పీ 4:4 చదవండి. నిన్న ముగిచ్చేస్తున్న వాక్యాన్ని. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. ఎప్పుడు కూడా రోగం వచ్చినా, డబ్బు లేకపోయినా, నీ చేను పండకపోయినా, నీ శత్రువులు నీ మీద దాడి చేసినా, నువ్వు ఎంత నష్టపోయినా, నీ కుటుంబస్తులు నిన్ను బాధపరిచినా, హల్లెలూయా, హల్లెలూయా, నీవు భయపడకుండా ఉంటావు. నువ్వు ఎప్పుడు ఆనందిస్తున్నావు. ఎంతమంది ఆ విధంగా ఆనందించాలనుకుంటున్నారు? ఎంతమంది నిరీక్షణ కలిగి ఉండాలనుకుంటున్నారు? శ్రమలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలి ఎంతమంది అనుకుంటారు? అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మోకరించండి. చేనులోని పైరు చేతికి రాకుండా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకుండా, ఫలములన్నీ
ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకుండా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతుని. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ, జనించనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమరించునే. ఆత్మఫలములెండు మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమరించునే. ఆత్మఫలములెండు మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మద సత్యముతో ఆరాధింతుతూ నేనే చేయందునే నీ రాకడికై. ఆత్మద సత్యముతో ఆరాధించుచు నేనే చేయందునే నీ రాకడికై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ, జనించనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. పాపులు పెట్టు. హల్లెలూయా. అలాగే ఈరోజు రెండవ ఆదివారం బలారాధన కనుక మీ చేతులను చాపి రొట్టెని రసంగా రొట్టెని శరీరంగా ద్రాక్ష రసం రక్తంగా దేవుడు మార్చాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అదిగో ప్రభా, రొట్టెని శరీరంగా మార్చండి, ద్రాక్ష రసం రక్తంగా మార్చండి. రొట్టెని శరీరంగా మార్చండి, ద్రాక్ష రసం రక్తంగా మార్చండి. రొట్టెని శరీరంగా మార్చండి, ద్రాక్ష రసం రక్తంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా బాప్తిసం పొందినటువంటి వారు బల్లారాధన తీసుకుంటానన్న వాళ్ళు మాత్రం మీరు మోకరించి మీ ఎడం చేతులు కుడిచి పెట్టుకొని సిద్ధపడి ప్రార్థనపూర్వకంగా ఉండండి. ఆ ద్రాక్షరసం యొక్క రొట్టె మీ వద్దకు వస్తుంది, తీసుకోవాలని ప్రేరణ కలిగిన వారు. హల్లెలూయా. 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 అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రవమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రవమయ్యా. నెపమేచకయని కృపలో అపరాధములను క్షమించు. నెపమేచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా
కృప చూపి బ్రోవమయ్యా సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని కలుషములను మోపి తిని కలుషములను మోపి తిని దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా ప్రకాల బల్లెపు పోటు క్రాక్కున పడచితి నేనే ప్రకాల బల్లెపు పోటు గ్రాక్కున పడచితి నేనే మీకిలి బాధించితిని మీకిలి బాధించితిని మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యా. అలాగే ప్రియా దేవుని బిడ్డారా, ఆయన మన కొరకు నల్లగొట్టబడిన శరీరం ఎదుకొచ్చి ఉంది. ఆ శరీరం తిందాం ప్రార్థన పూర్వకంగా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, యొక్క మా కొరకే నల్లగొట్టబడిన శరీరాన్ని మేము తింటుండగా మాలో మీరు ఉండి మమ్మల్ని బలపరచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగని భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తము, ఇది చేసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆయన యొక్క రక్తము మీ ఎదుకు వస్తుంటుండగా మీరు మనసుపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యొక్క అమూల్యమైన రక్తం మీ ఎద్దకు వచ్చి ఉంటుండగా ప్రార్థన పూర్వకంగా తాగుదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ రక్తమే త్రాగుతుండగా మాలో మీరు మీలో మేము ఉన్నట్లుగా మా కడుపుల నుంచి జీవజలపు నదులు ప్రవహించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ రక్తం తాగండి. చివరి ప్రార్థన మన మధ్యటువంటి కొర్నేల్ గారు ప్రార్థన చేస్తారు.
నామానికే స్వాగతం. స్తోత్రం నాయన, కృపగల తండ్రి, కనికరంగల దేవ, విజయరాది స్తోత్రాలు. గడిచిన నెలంతా నేను ఎక్కడ చదవదాచుకొని మరో నెలలో నాయన నేను ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేసినందుకే నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మా కంటి ద్వారా, మా నోటి ద్వారా, మా మనసు ద్వారా తండ్రి మేము ఏదైనా తెలియ తప్పులు చేసి క్షమించండి. లోక సమానమైన జీవితాల్లో నుంచి మమ్మల్ని విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నాయన, నీ దేవసేవుడు చెప్పిన వాక్యాన్ని మమ్మల్ని స్థిరపరచండి. ఇదిగో నిరీక్షణ కలిగిన ఆయన నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు దాని నిరీక్షణ అనేది నాయన చాలా అవసరం తండ్రి. నాయన నీ చిత్తం లేనిది ఏది జరగదు తండ్రి. నాయన ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపండి, కనికరం చూపండి. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరు నాయన నీ కృప, నీ కనికరం నాయన పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నాయన, నీ దేవసేవుడికి వాక్యాన్ని ప్రతి ఒక్కరి